వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన ఆయన ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అనంతరం మండలానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ముస్తాబాద్ శివార్లో ఘన స్వాగతం పలికారు. తేర్లుమద్ది క్రాస్ నుంచి పట్టణంలోని భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు న్యాయం జరగకుంటే వారి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మొంగని మహేందర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులు మేము పార్టీలో జాయిన్ అయిన తర్వాత మరి హైదరాబాద్లో బండి సంజయ్ గారి సారథ్యంలో నేను జాయిన్ అయిన తర్వాత మరి మొట్టమొదటిసారి నేను ముస్తాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి వడగళ్ళు వానబడి మరి రైతులు నష్టపోయినరు. దాన్ని మనం పరిశీలించి మరి ఇదివరలో గవర్నమెంట్ పోయిన సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మాయమాటలు చెప్పి దాన్ని దాటేసింది. మరి ఈసారి కొంచెం గట్టిగా చేద్దామన్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం సమస్యని. పోయినసారి బస్వాపురం గ్రామంలో మరి ఇదే మాదిరిగా కలెక్టర్ వచ్చిండు, మంత్రులు వచ్చిండ్రు, ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు, మాటలు చెప్పిండ్రు. కానీ మరి వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడన్నా ఒకసారి గట్టిగా ఒక ఫోకస్ అయ్యేటట్టు మన మండలం నుంచి సిరిసిల్ల జిల్లాకు ఒక మెసేజ్ పోయే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటామని మా మండలాధ్యక్షుడు మరి మిగతా నాయకులందరూ కూడా చెప్పడం, శ్రీనివాసరావు గారు అందరూ చెప్పడం వల్ల మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి మండలంలో వివిధ ఆవునూరు, గూడెము, అదేవిధంగా తాండా, ఈ పలు గ్రామాల్లో కొండాపూర్, రామరెడ్డిపల్లి గ్రామాల్లో మరి పంట నష్టం తీవ్రంగా జరిగింది. వాటన్నిటి కూడా పరిశీలిస్తాం, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. మాయ మాటలే కాకుండా, వట్టి మాటలే కాకుండా ఈసారి ఖచ్చితంగా రైతులకు పరిహారం అందించినట్టు మేము ప్రయత్నం చేస్తారని అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా ముస్తాబాద్ మండలానికి చేస్తున్న రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి గారికి ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ కన్నీరు ఎదిగిన రీతిలో బైక్ ర్యాలీ ప్లాన్ చేసి వారికి స్వాగతం పలకడం జరిగినది. అలాగే చూసుకుంటే రైతులు చాలా బాధాకరంగా ఉన్నారు.